సో నేను ప్రెస్ మీట్ పెట్టింది ఎందుకు? నేను అవినాష్ గురించి మాట్లాడడానికా? అదే ఎందుకు కవర్ చేశారంటున్నా నేను. అది నా కంటెన్షన్. ఇప్పుడు నేను ఎన్సీఎల్టీ గురించి మాట్లాడితే మీరు అదే కవర్ చేస్తారు. సో ఈసారి కనుక మీరు కవర్ చేయకపోతే పోలవరం, ఇంకొకసారి నేను మీరు అడిగిన ప్రశ్నలకు ఏది సమాధానం చెప్పినాం? డీలా? అది చెప్పండి, నాకు డీల్ అని చెప్పండి. ఓకే, ఈనాడు ఎవరున్నారు ఇక్కడ? ఓకేనా? రేపు మీరు పోలవరం గురించి నన్ను కవర్ చేయకపోతే మీరు అడిగిన ప్రశ్నలకి ఇంకా నేను జీవితంలో సమాధానం చెప్పాను. టీవీ5 ఎవరమ్మా? ఓకేనా? ఏబిఎన్ ఎవరు? మిగతా వాళ్ళమ్మా? ఎవ్రీబడి? ఓకే, ఆర్టీవీ? ఓకే, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ టు కవర్ పోలవరం. సో నేను ప్రజల సమస్యల గురించి మాట్లాడితే మీరు కవర్ చేస్తారు అని నాకు మాట ఇస్తున్నారు. ఓకే, నేను ప్రజా సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడినా మీరు నాకు కవరేజ్ ఇస్తున్నారు పోలవరంతో సహా. ఓకేనా? ఆ పక్క మీడియా వాళ్ళు లేరు, మీరంతా వీడియోగ్రాఫర్లు. ఈ కండిషన్ మీద ఏమో ఆన్సరింగ్. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా MOUలో సంతకం పెట్టారు. తన చెల్లెలకి, అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్టుగా సంతకం పెట్టారు. ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు. సరస్వతి సిమెంట్కి సంబంధించి MOUలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి, నాకు కాదు. గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు. జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు. నా బిడ్డలకి, సొంత మేనల్లుడికి, సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు ఆక్కున్నవాడిగా మిగిలిపోతాడు. సొంత మేనల్లుడు మేనగోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళు ఆలోచన చేస్తారు. విమర్శలు అంటే మామూలుగా అయితే వాళ్ళు పాలకపక్షంలో ఉండారు, వాళ్ళు వాళ్ళ పనులు చెప్పుకోవాలి, అంతేగాని పక్కన ప్రతిపక్షాన్ని వాళ్ళు మళ్ళా విమర్శిస్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళు ఏం పని చేయలేదనే కదా అర్థం. మామూలుగా ప్రతిపక్షం పాలక పక్షాన్ని విమర్శిస్తూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి కదా అధికారం ఉన్నింది 5 ఏళ్ళు, ప్రజలకు చేయగలిగే ఛాన్స్ ఉన్నింది వాళ్ళకి. సో వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారంటే వాళ్ళు ఏం చేయలేదు, ఏం చెప్పుకోలేకుండారు కాబట్టి చేస్తారు. జగనన్న వస్తే నవరత్నాలు ప్రతి ఇంటికి చేరుతాయని ఇస్తున్నాము. పులివెందుల ప్రజలకు అంటే గత 30-40 ఏళ్ళుగా మా ఫ్యామిలీ ఎట్లా వాళ్ళకి ఏం అవసరం ఉన్నా కూడా మేము స్పెషల్గా హామీ ఇకపోయినా వీఆర్ దేర్ ఫర్ దెమ్. మేము వాళ్ళకి అందుబాటులో ఉంటాం ఎప్పుడు.